పాతపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేసినటువంటి గౌరవ నాయకులందరికీ, గౌరవ పెద్దలందరికీ, అలానే పాత్రికేయ సోదరులందరికీ, మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి శిరస్సు నమస్కరిస్తూ, చాలా మంచి కార్యక్రమం కోసం మాట్లాడడానికి, యువతను స్ఫూర్తిని పెంచే విధంగా, యువతకు మరింత విలువలు పెంచే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేసి ఒక ప్రణాళికతో మంచిగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి సంక్షేమానికి, అభివృద్ధికి మరి రెండు కళ్ళుగా జగనన్న గారు కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఈ పరిధిలో ఈ కార్యక్రమాల్లో ఒక భాగంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిన్నే లాంచ్ అయింది. 47 రోజులు కొనసాగే ఈ కార్యక్రమం మరి చాలా చక్కగా ముందు సచివాలయాల్లో, తర్వాత మండలంగా, తర్వాత నియోజకవర్గంలో, తర్వాత జిల్లాగా, తర్వాత రాష్ట్రంగా మరి 12 కోట్ల నగదు బహుమతులతో మరి యువతను తాలూకా ఉత్తేజాన్ని ముందుకు తీసుకురావాలని, మరి మన యువత, ఆంధ్రప్రదేశ్ యువత, మన భారతదేశం యువత ఎంత గొప్పది అంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో అత్యధికంగా యువత నివసిస్తున్నారు. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో కానీ, అన్ని కార్యాల్లో కూడా నెంబర్ 1గా ఉన్నారు. చదువులు తీసుకున్నా, మరి ఏ విధమైనటువంటి సాధించాలనేటువంటి ఉద్దేశం ఉన్న ఆంధ్రప్రదేశ్ యువత అన్ని విధంగా సాధిస్తూ వచ్చారు. మరి ఈ సాధనలో భాగంగా ఆడుదాం ఆంధ్ర అన్ని రకాలైనటువంటి ఆటలతో, బ్యాడ్మింటన్, క్రికెట్, ఖోఖో, మరి కబడ్డీ, అన్ని రకాలుగా ఆటలను ప్రోత్సహిస్తూ మన గ్రామీణ ప్రాంతాల్లో మరి వాళ్ళకి అవకాశాలు లేక చాలామంది యువత క్రీడల్లో రాణించలేకపోతున్నారు. ఈ విషయం గమనించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన యువతను జాతీయ స్థాయిలో తీసుకొని వెళ్ళాలి, అంతర్జాతీయ స్థాయిలోకి వాళ్ళు తీసుకువెళ్ళాలనేటువంటి మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ మనకి నివసించేటువంటి మన కోహినూరు వజ్రాల లాంటి మన యువతను అందరినీ కూడా సమాయత్తం చేసి యుద్ధ ప్రాతిపాదికన మరి గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి అధికారులు, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మరి ఇక్కడ సచివాలయ ఉద్యోగస్తులు, మరి మనకి సంక్షేమ పథకాలు అందిస్తున్న మన ప్రతిరోజు మనకు స్వచ్ఛందంగా చాలా చక్కగా మన బిడ్డల్లాగా మనతో ఉంటున్నటువంటి వాలంటీర్స్ వరకు కూడా ఈ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనే విధంగా, మరియు అందరూ కూడా మహిళలను ఉత్తేజపరచడం, మరి స్టూడెంట్స్ను, యువతను ఉత్తేజపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కనైనటువంటి ఈ కార్యక్రమం అందించినందుకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో కూడా ఐడెంటిఫై చేస్తూ యువతను మీరు ఏ పోటీకి సిద్ధమవుతున్నారు, ఏ గేమ్కి మీరు సిద్ధమవుతున్నారు అనేటువంటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ఒక తల్లిగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా, పాతపట్నం ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువతను ప్రోత్సహిస్తూ, యువతలో ఉండే సామర్థ్యాన్ని గ్రహిస్తూ వాళ్ళు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని, యువత తాలూకా వికాసం మరి రాష్ట్ర ప్రగతికి మూల కారణం అని చెప్పే విధంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జగనన్న తాలూకా ఈ చక్కనైన కార్యక్రమం మరి అందరం కూడా ఇందులో పాల్గొనే విధంగా మరి నిన్నే లాంచ్ అయింది. 47 రోజులు జరుగుతున్న ఈ క్రీడా ఉత్సవాల్లో మరి గౌరవ నాయకులు, గౌరవ పెద్దలకు, గౌరవ ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, మరి అందరికీ, పాత్రికేయులకు ఈ విషయాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ప్రతి ఒక్క ఆ కోహినూర్ వజ్రాన్ని మరింత షైనింగ్గా తీసుకొని వాళ్ళ షైన్ని వ్యాప్తి చెందే విధంగా, వాళ్ళ తాలూకా వెలుతుర్ని, యువత తాలూకా ప్రతిభను మరింత వ్యాప్తి చెందేలా మనమంతా కలిసిమెలిసిగా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్దామని మరొకసారి జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రీడల వలన మానసిక శక్తి, మానసిక వికాసం, అలానే మానసిక వ్యక్తిత్వం తాలూకా వికాసం లక్షణాలు, అలానే ఆరోగ్యం అందరికి కూడా సంపూర్ణంగా అందుతుంది కనుక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగను పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాల్లో
91 సచివాలయాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు క్రీడలకు అందరూ ప్రోత్సాహకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియచేస్తూ నా సిన్సియర్ బెస్ట్ విషెస్ అందరు యువత ఎవరైతే ఆడుకుంటున్నారో వాళ్ళు గెలిచామా ఓడామా అని కాదు, మీరు ఎప్పుడు కూడా మా అందరి మనసులు గెలుచుకునే ప్రతిభావంతులు. మీరు ఎల్లప్పుడూ కూడా మీరు అనుకునే శిఖరాలు అధిరోహించాలని, మీరు అనుకునే కోరికలు తీరాలని, మీరు కలలకనే చదువులు నిజం అవ్వాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకొని విద్యా సంస్కరణ వల్ల ఈరోజు ఎడ్యుకేషన్ మన ఆంధ్రప్రదేశ్ అనే తీసుకున్నటువంటి విద్యా సంస్కరణలు భారతదేశంలోనే ఈరోజు మనం నెంబర్ 1గా నిలిచాం. మరి ఈ విషయం అంతా కూడా యువత మీరు ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వీటన్నిటిలో మీరు అనుకునే విధంగా సాధించి ముందుకు రావాలని మనసారా నేను మీ శ్రేయోభిలాషిగా మీకు బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి ఈ చక్కనైన కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర దేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జగనన్న తీర్చిదిద్దారు కనుక ఈ కార్యక్రమంలో అందరం ప్రోత్సహించాలని మనసారా మీ అందరితో కోరుకుంటూ మరి మొన్న 13వ తారీఖు జరిగిన